సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్న సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. మామూలుగా అయితే మనం ఏదో ఒక టాపిక్ తీసుకుని డిస్కస్ చేసుకుంటూ వెళ్తాము, కానీ ఇప్పుడు ఒక పని చేద్దాం. మీకు కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూపిస్తాను, దాన్ని బట్టి టాపిక్ ఏంటనేది మీరే డిసైడ్ చేసి దాని మీద డిస్కషన్. అలాగే సార్. రైట్, కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూద్దాం మనం ఇప్పుడు. రైట్, ఇవి ఫోటోగ్రాఫ్స్, మన దగ్గర ఉన్న ఫోటోగ్రాఫ్స్. ఇంకా చాలా ఉన్నాయి దానికి సంబంధించి. దీనిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి, దీని మీద మనం ఏం డిస్కస్ చేయొచ్చు? ఇవన్నీ రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి నమూనాలుగా కనపడుతున్నాయి సార్. అవును, అంటే అక్కడ విశాఖపట్నం రైల్వే స్టేషన్ అని ఉంది, తర్వాత ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ అని ఉంది, తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్ అని ఉంది. అంటే ఇప్పుడైతే ఆ విధంగా లేవు అవి. సో ఒకటి ఏంటంటే, దేశవ్యాప్తంగా అమృత్ భారత్ పథకం కింద రైల్వే స్టేషన్లని పునరుద్ధరించేటువంటి ప్రక్రియ, పునర్నిర్మించేటువంటి ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. అలానే ఆంధ్రప్రదేశ్కి ఈసారి ఎన్నడూ లేనంతగా 9,000 కోట్ల రూపాయలకు పైగా రైల్వే బడ్జెట్ కేటాయింపు జరిగింది. దాదాపు 72 రైల్వే స్టేషన్లు రీడెవలప్మెంట్ చేస్తున్నారు, రీమోడలింగ్ చేస్తున్నారు. అలానే తెలంగాణకు కూడా 5,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్లు కేటాయింపులు జరిగినాయి. ఇక్కడ కూడా రీడెవలప్మెంట్, రీమోడలింగ్ జరుగుతుంది. సో అసలు ఏంటి ఈ పథకం ఏంటి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇందాక మీరు చూసినటువంటివన్నీ కూడా కేవలం ఫ్యూచరిస్టిక్ డిజైన్స్, కానీ వాటిలో ఒకటి ఒరిజినల్ డిజైన్ ఉంది. అది గుంతకల్ రైల్వే స్టేషన్. ఆల్రెడీ గుంతకల్ రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ప్రక్రియ పూర్తయింది. ఆ దృశ్యాన్ని ఒకసారి చూద్దాం. ఇది గుంతకల్ రైల్వే స్టేషన్, ఆల్రెడీ రీడిజైన్ అయిపోయినటువంటి రైల్వే స్టేషన్. దీని ఓవరాల్ యాంబియన్స్ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. ఇది ఒరిజినల్ చెట్లు, ఒరిజినల్ గ్రాస్, ఒరిజినల్ మిగతావన్నీ కూడా ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి. ఇదే తరహాలో డెవలప్ అవుతున్నాయి, చాలా చోట్ల డెవలప్మెంట్ జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్కి చేసిన కేటాయింపులు, తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి కేటాయింపుల ద్వారా ఏం జరగబోతుంది? సుబ్రహ్మణ్యం గారు, ఏంటి ఓవరాల్గా ఇన్ని రైల్వే స్టేషన్స్ని ఎప్పుడు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయాలి? పెద్ద పెద్ద డిజైన్లు కనిపిస్తున్నాయి, గ్రాఫిక్ వర్క్స్ కనిపిస్తున్నాయి. సో అవి రియాలిటీలో ఇటీవల మనం చూసాం, హైదరాబాద్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఆ రేంజ్లో ఓపెన్ చేస్తారు. హైదరాబాద్లో చాలా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్, ఇవన్నీ కూడా మళ్ళీ రీడిజైనింగ్లోకి వస్తున్నాయి. ఏంటి అసలు ఈ పథకం ఏంటి, ఎందుకు ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇస్తుంది? అమృత్ భారత్ స్టేషన్స్ అని చెప్పేసి 2023 ఫిబ్రవరిలో అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇప్పుడు దేశం మొత్తం మీద అప్పట్లో 500 చిల్లర అనుకున్నారు, ఇప్పుడు లేటెస్ట్ వచ్చి 1270 చిల్లర దాకా కొన్ని రైల్వే స్టేషన్స్ని ఐడెంటిఫై చేసినారు. ఆ రైల్వే స్టేషన్స్ అంటే ఎప్పుడో కట్టిన ఈ బడ్జెట్లో ఆ నంబర్ కూడా రివైజ్ చేశారు. 1337 సంథింగ్ 1300 చిల్లరకు వచ్చేసినాయి రైల్వే స్టేషన్. 1270 నుంచి 1300 చిల్లరకి అప్డేట్ అయినట్లేదు డేటా. అప్డేట్ అయింది. సో ఒకవేళ 1300 స్టేషన్స్ దేశం మొత్తం మీద ఐడెంటిఫై చేసి, అంటే ఎప్పుడో కట్టినటువంటి రైల్వే స్టేషన్స్. బ్రిటిష్ హయాంలో కట్టినవి కూడా చాలా ఉన్నాయి. అవును. సో అప్పటి నుంచి ఏదైనా చిన్న చిన్న మరమ్మతులు చేస్తుంటారు, కానీ కంప్లీట్ మేక్ ఓవర్ చేసిన సిచ్యువేషన్ లేదు యాక్చువల్గా. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ ఐడెంటిఫై చేసిన 1300 చిల్లర రైల్వే స్టేషన్స్ని వాటిని మోడర్నైజ్ చేయడం. ఒకప్పుడు, ఇప్పుడు మీ నమూనాలు మనం చూసినామంటే సార్, ఒకప్పుడు ఇండియాలో ఎయిర్పోర్ట్లు కూడా ఆ విధంగా లేవు. అవును, ఆ విధంగా కూడా ఇప్పుడు రైల్వే స్టేషన్. ఇప్పుడు కూడా మీరు రాజమండ్రి ఎయిర్పోర్ట్ని చూస్తే పెద్ద బస్ స్టాండ్ లాగా ఉంటుంది. పెద్ద బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్ లాగా ఉంటుంది. ఆ విధంగా ఉన్నటువంటి సిచ్యువేషను వీటిల్ని ఇప్పుడు మోడర్నైజ్ చేసి, అంటే వాళ్ళు ప్రయాణికులకి ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఎగ్జైటింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నది ఉద్దేశం. అంటే ఇప్పుడు చేసేటటువంటి ఆలోచనలు అంతా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక రైల్వే స్టేషన్కి ఒక ప్రయాణికుడు పోతే, ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటాయి, ఇప్పుడు మనకు ఆడ వాటర్ సౌకర్యం సరిగా ఉండదు, వెయిటింగ్ హాల్స్ సరిగా ఉండవు. తర్వాత ట్రాక్ మీద చూస్తే ఫస్ట్ వచ్చే 2 ప్రాబ్లమ్స్, వాటర్ అండ్ వాష్రూమ్స్. ఈ 2 చాలా ఘోరంగా ఉంటాయి. వాటర్ సరిగా ఉండదు, లేదంటే అప్పుడు గ్లాస్ కట్టి గోలి చేసి పెట్టినట్టు ఉండుంటాయి. ఆ వాష్రూమ్స్ కూడా సరిగా ఉండవు. ఆ తర్వాత ట్రాక్ మీద కూడా చాలా అశుద్ధం అంతా అటెంటట ఇదిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, రైల్వే స్టేషన్ ఉంటే ఏదైనా ఒక పక్కే ఎంట్రీ ఉంటుంది, ఇంకొక పక్క ఎంట్రీ ఉండదు. సో మళ్ళా మారాలంటే కొన్ని దగ్గరలో ప్లాట్ఫామ్స్ ఉంటాయి, కానీ కొన్ని దగ్గరలో వీళ్ళు ట్రాక్ మీద పోతూ వస్తూ ఉంటారు, ప్రమాదాలు అనేవి జరుగుతుంటాయి. సో ఇప్పుడు ఈ అమృత భారత్ స్టేషన్స్ అని తీసుకున్న స్కీమ్ మీద వాళ్ళు చేస్తున్న ప్లాన్ ఏంటంటే సార్, ఈ ఐడెంటిఫై చేసినటువంటి ప్రత్యేకించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 72 స్టేషన్లు, మనకు తెలంగాణలో ఒక 36 స్టేషన్ల దాకా ఐడెంటిఫై చేస్తున్నారు. కొన్ని ఓపెన్ అయిపోయినాయి కూడా ఆల్రెడీ. ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల ఇవన్నీ కూడా వర్క్స్ అవుతున్నాయి. అవును. హైదరాబాద్లో వచ్చేసరికి చెర్లపల్లిది ఒకటి ఓపెన్ అయింది. ప్రతి మెట్రో రైల్వే స్టేషన్ కూడా, ఇప్పుడు మియాపూర్ కానీ, హఫీజ్పేట కానీ, హైటెక్ సిటీ జంక్షన్లో కానీ, మల్కాజ్గిరి కానీ, ఈ మలక్పేట కానీ, ఇవన్నీ కూడా రీడిజైన్ చేస్తున్నారు. మళ్ళీ మొత్తం కూడా
స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లోకల్గా ఉండేటువంటి పాపులారిటీని దృష్టిలో పెట్టుకుంటాం. ఎగ్జాంపుల్ మనం చూస్తే తిరుపతి రైల్వే స్టేషన్ డిజైన్, తిరుపతి బాలాజీ, అయోధ్య టెంపుల్, అసలు అమృత్సర్ రైల్వే స్టేషన్ డిజైన్ చూస్తే మీకు తామర పుష్పం లాగా చాలా బాగా డిజైన్ చేశారు. ఢిల్లీ డిజైన్ మన దగ్గర ఉంది ఆ దృశ్యాల్లో. ఢిల్లీ డిజైన్ అయితే ఒక ఫ్యూచరిస్టిక్ హబ్ లాగా ఉంది అది. సో దాన్ని రైల్వే స్టేషన్ గా డిజైన్ చేశారు. వీటికి అసలు ఎక్స్పెండిచర్ డబ్బులు ఎట్లా వస్తాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మొత్తం అంటే ఇప్పుడు దీంట్లో చేసిన ద్వారా ఏమవుతుంది అంటే సార్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇప్పుడు మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే వీ హ్యావ్ టు పే ఫర్ ఇట్. యాక్చువల్గా ఇప్పుడు ప్రయాణికులు ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే కొంచెం ప్రయాణికులు కొంచెం ఛార్జీలు పెరగచ్చు, కొంచెం ఇంకేదైనా ఖర్చులు పెరగచ్చు. బట్ స్టిల్ ఏంటంటే ఇలాంటి చేయడం ద్వారా అంటే రైల్వే ఇప్పుడు మన ఇండియాలో సార్ ఫ్లైట్ తర్వాత ఎక్కువగా ప్రయాణించి దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటిది రైల్వే వ్యవస్థ. ఫ్లైట్ కంటే ఎక్కువ రైల్వే వ్యవస్థ ఉంటుంది జనాల పరంగా చూస్తే. అంటే ఒక లగ్జరీ పరంగా చూస్తే ఫ్లైట్ కాస్ట్లీ అఫైర్. అవును, బట్ ఇది మాత్రం పూర్ పీపుల్ కూడా అందరికి పోయేది, ఎక్కువ లాంగ్ రీచ్ ఉండేది. అవును, లాంగ్ డిస్టెన్సెస్ కలుపుతూ తక్కువ డబ్బులతో వెళ్ళేటట్టు. ఈవెన్ బస్సులతో కంపేర్ చేసినా కూడా ఇప్పుడు ట్రైన్ ఫేర్స్ తక్కువ ఉంటాయి. సో ఈ అమృత్ భారత్ స్టేషన్స్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇలాంటి క్లాస్ ఆఫ్ ట్రావెలర్స్ కూడా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు కొన్ని స్టేషన్స్లో రూఫ్ టాప్ ఈ హోటల్స్ అని, తర్వాత వైఫై కనెక్షన్స్, మళ్ళీ అక్కడ వచ్చేసి మీరు చెప్పినట్టు వాష్రూము, వాటరు, ఫుడ్ స్టాల్స్, తర్వాత వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ అని చెప్పేసి. ఇప్పుడు ఒక స్టేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూడూరు స్టేషన్ తీసుకున్నారు అనుకోండి, ఆ లోకల్గా సంబంధించి ఏదన్నా ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తారు అక్కడ. రైల్వే అంటే రైల్వే కూడా ఇన్కమ్ రావాలి కదా సార్. ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకొని ఆ స్టేషన్ మొత్తం ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఎక్కువ పే చేస్తారో వాళ్ళని తీసుకొని ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేయడం, ఇటన్నిటి చేయడం ద్వారా ఇంకొన్ని దగ్గరలో వచ్చేసి రైల్వే స్టేషన్ రెండు పక్కల నుంచి దారులు పెట్టడం, ఇంకొకటి వచ్చి లైట్స్ అవన్నీ పెట్టడం ద్వారా సేఫ్టీని పెంచడం. అంటే రోడ్డు దాటేటప్పుడు సేఫ్టీ లేకుండా ఉంటుంది కదా సార్. ఇప్పుడు రీసెంట్గా కూడా మనం మీరు చూసినారు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు 300 చిల్లర్ల గేట్లు, మామూలుగా ట్రాక్ల మీద గేట్లు ఉంటాయి సార్, రైలు గేట్స్, అవన్నీ తీసేసి అండర్ పాస్లు కానీ ఫ్లైఓవర్లు కానీ. సో ఈ రైల్వే వ్యవస్థను మొత్తాన్ని ఒక రీవ్యాంప్ చేసి రెనోవేట్ చేసి అంటే కాలం మారుతుంది కదా సార్, దానికి తగ్గట్టు అప్గ్రేడ్ అవ్వాలి కదా, జనాల ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. సో ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి పోతే కాసేపు కూర్చునే విధంగా ఉండే విధంగా, తర్వాత ఏంటంటే బిజినెస్ మీటింగ్స్ పెట్టుకునే దానికి కూడా అనుకూలంగా ఉండే కొన్ని లాంజ్లు. ఇప్పుడు మనకు కెఫే కాఫీ డే కట్ వెళ్ళామంటే ఎయిర్పోర్ట్స్ లో ఉంటాయి, జనరల్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, లాంజ్లు ఉంటాయి ఎయిర్పోర్ట్ లో. అవును, అలాంటిది ఇప్పుడు రైల్వే స్టేషన్స్ లో కూడా తేవాలని చెప్పేసి ఎస్కలేటర్లు. అవును, అంటే అంటే మన వాళ్ళు ఇంతకు ముందర మన సినిమాలు చూసినప్పుడు ఎలా ఉండేదంటే వీళ్ళు ఫారిన్కి ఈ పాటలు షూటింగ్ చేసేదానికి వెళ్ళేది. ఇప్పుడు చిరంజీవి సినిమాల్లో అప్పుడంతా వెళ్ళినప్పుడు ఆ సినిమాల్లో చూసేవాళ్ళం మనం, ఆ ఎస్కలేటర్లు, ఆ రైల్వే స్టేషన్లు అవి ఇవి అనమాట. ఈవెన్ ఇప్పుడు దిల్వాలే దుల్హానే లో జాయింగ్లో షారుఖ్ ఖాన్ కాజల్ సినిమాలో ఆ ట్రైన్, అంటే అది యూరోప్ కదా, అది ఒక 100 ఏళ్ల ముందర ఉంది కదా మనకి. దానిలాగా ఇప్పుడు చేయాలని మన ప్రభుత్వం మేల్కొనింది సార్, సెంట్రల్ గవర్నమెంట్. దానిలాంటి ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఇవ్వాలా, దానిలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ చేయాలా, అది పేదోళ్ళకి. ఈ అమృత్ భారత్ ట్రైన్స్ కూడా 2 స్టార్ట్ చేసినారు. చాలా డిజైన్స్ చూస్తే చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ కూడా, తెనాలి రైల్వే స్టేషన్, పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్, మలక్పేట రైల్వే స్టేషన్, ఇవి కూడా మినిమం 20 కోట్ల ఖర్చు నుంచి 300, 400 కోట్లు, 500 కోట్లు ఎక్స్పెండిచర్ పెడుతుంది దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్స్ అని డిజైన్. అంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు దాని మెయింటెనెన్స్ కానీ, దానిలో వచ్చేటువంటి ఆదాయం కానీ ఏ విధంగా ఈ రెండింటికి మ్యాచింగ్ అనేది ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇప్పుడు దీన్ని బ్యూటిఫికేషన్ చేస్తారు, కొన్ని ఫెసిలిటీస్ పెంచుతారు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే ఉంటుంది. దాంట్లో ఏంటంటే కొంచెం ఇంటీరియర్స్ మారుస్తారు, కొన్ని కొత్తవి అక్కడ అరేంజ్ చేసేదానికి ఆస్కారం ఉండే విధంగా ఉంటుంది. అది ఆ ఫెసిలిటీస్ పెంచుతారు, అది మినిమం ఎక్స్పెక్టేషన్ సార్ ఈ రోజు. అంటే ఇది చూడండి, ఇప్పుడు డిజైన్ చూడండి, తెనాలి రైల్వే స్టేషన్. అవును, ఈ డిజైన్ ఈ రేంజ్ లో తెనాలి రైల్వే స్టేషన్ ఉంటుంది. అవును, ఇది అనపర్తి రైల్వే స్టేషన్ రాజమండ్రి దగ్గర. అవును, ఇది అనపర్తి రైల్వే స్టేషన్ 2 ways లుక్స్. ఇది యలమంచిలి రైల్వే స్టేషన్ విశాఖ శివారులో ఉండేది. సామర్లకోట రైల్వే స్టేషన్. సో ఇది నేషనల్ లెవెల్. ఇది చూడండి ఇంకా అద్భుతంగా ఉంది. ఇది అమృత్సర్ రైల్వే స్టేషన్. ఇది డిజైన్, ఇది అమృత్సర్ రైల్వే స్టేషన్ ఈ విధంగా డిజైన్ చేస్తారు. సో దీని ఓవర్ సైజ్, అంటే పైనుంచి చూస్తే లుక్ ఇది. అంటే ఇంత రేంజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది, అహ్మదాబాద్ రైల్వే జంక్షన్ మొత్తం ఇది. ఇక్కడ బుల్లెట్ ట్రైన్ కూడా కనెక్ట్ అవుతుంది. అక్కడ బుల్లెట్ ట్రైన్ జంక్షన్, మెట్రో స్టేషన్ జంక్షన్, మళ్ళీ 6 lane ఎలివేటెడ్ కారిడార్. చూడండి రోడ్ సిస్టమ్ ఇవన్నీ.
ఇది బయట నుంచి చూస్తే రైల్వే స్టేషన్, ఇది అహ్మదాబాద్ రైల్వే అహ్మదాబాద్. స్టేషన్ లుక్ అన్నమాట ఇది. అవును సో ఇది అవును ఇంకా ఢిల్లీ రైల్వే స్టేషన్ చూస్తే మీరు ఇంకా షాక్ అయిపోతారు, ఇంకొక రేంజ్ లో ఉంది ఢిల్లీ రైల్వే స్టేషన్ అయితే. ఓకే. ఇది చూడండి, ఇవి పాత ఇక్కడ మన హైదరాబాద్ లో మనం ఐడెంటిఫై చేసినవి కొన్ని ఉన్నాయి, కొన్ని రైల్వే స్టేషన్స్. ఈ రైల్వే స్టేషన్ దొనకొండ, ఇది ప్రకాశం జిల్లా దొనకొండ. ప్రజెంట్ స్టేటస్ ఇప్పుడు ఇలా డెవలప్ చేయబోయేది ఈ విధంగా ఉంటుంది. సో ఇది కూడా అంతే ఓవరాల్ లుక్స్ అన్నమాట ఇవి. ఇది ప్రయాగ్రాజ్, ఇది ప్రయాగ్రాజ్ ఇప్పుడు జరుగుతుంది కదా, అవును కుంభమేళా జరుగుతుంది కదా, సో ఆ ప్లేస్. ఇవన్నీ తిరుపతి రైల్వే స్టేషన్. తిరుపతి రైల్వే స్టేషన్ ఇది ఆల్రెడీ వెల్ డెవలప్డ్ గుంటకల్ రైల్వే స్టేషన్, ఇది అయిపోయింది, ఓపెనింగ్ రెడీ అవుతుంది ఇది కూడా. ఇక్కడ ఐ లవ్ గుంటకల్. ఇక్కడ ఒకటి కామన్ పాయింట్ ఏం కనిపిస్తుంది అంటే లోకల్ స్టేషన్ ఇది చూపించడం, రెండోది నేషనల్ ఫ్లాగ్ ని ప్రతి రైల్వే స్టేషన్ ముందర, ఆ స్థాయి నగరాన్ని బట్టి ప్రతి రైల్వే స్టేషన్ ముందర నేషనల్ ఫ్లాగ్ ని పెట్టడం. అలానే జియోగ్రాఫికల్ ఐడెంటిటీ, అక్కడ ఉండేటువంటి ప్రత్యేకతలకు తగ్గట్టుగా డిజైన్ రూపం. ఒకటి కాదు రెండు కాదు 1337 రైల్వే స్టేషన్స్ ని ఈ పద్ధతిలో రినోవేట్ మోడర్నైజ్ చేయబోతున్నారు. సో ఏంటి ఈ విధంగా చేస్తే, ఇది వైజాగ్ రైల్వే స్టేషన్ చూడండి, ఒక పెద్ద ప్యాలెస్ లాగా, బాహుబలి ప్యాలెస్ లాగా ఉంది అది రైల్వే స్టేషన్. ఇది ఫ్రంట్ ఎలివేషన్. సో ఇది ఆంధ్రప్రదేశ్ లో పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్. ఇది పిడుగురాళ్లలో ఈ స్థాయిలో రైల్వే స్టేషన్ డెవలప్ చేయాలనేటువంటి ప్లాన్. కర్నూలు సిటీ రైల్వే స్టేషన్, కర్నూలు ఏ విధంగా ఉండబోతుంది. నెల్లూరు రైల్వే స్టేషన్, నెల్లూరు రైల్వే స్టేషన్ 2 parts. ఇది చూడండి, ఇది హఫీజ్పేట హైదరాబాద్ లో ఒక చిన్న మెట్రో రైల్వే స్టేషన్ కింద ఉండేది. ఇప్పుడు దాని నెక్స్ట్ లెవెల్ ఈ టైప్ లో డిజైన్ చేయబోతున్నారు. ఆల్రెడీ అండర్ వర్క్ గోయింగ్ ఆన్ అనమాట ప్రెసెంట్ ఇది. సో ఇది హైటెక్ సిటీ రైల్వే స్టేషన్. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఒక 15 ఏళ్ల క్రితం డెవలప్ చేసినట్టున్నారు దాన్ని. సో ఇప్పుడు దానికి కొత్త రూపురేఖలు ఇవ్వబోతుంది. ప్రస్తుతం ఉన్నది పైన ఉంది, ప్రజెంట్ డెవలప్ చేయబోయేది ఈ కొత్త ఎలివేషన్ అనమాట. గ్లోబ్ సిస్టమ్ కానీ ఇవి కానీ. సో ఒక ఇంటర్నేషనల్ లుక్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. ఇది ఢిల్లీ రైల్వే స్టేషన్. అసలు షాకింగ్ డిజైన్ చూస్తేనే చూడండి, దాని ఇండియాలో లాగా అది ఇండియాలో లాగా కావట్లేదు. అంటే ఒకటి ఏంటంటే అనిపిస్తుంది, విదేశాల్లో చాలా వరకు మనం ఆ దేశాలకు వెళ్ళినప్పుడు ఎట్లయితే ఒక ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తామో, బహుశా అది ఇండియాలో అది మిస్ అవుతుందేమో. రైల్వే స్టేషన్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఏవైనా పెద్ద ఎయిర్పోర్ట్స్ అన్ని ఒకటే స్టైల్లో ఆ స్టేట్ ఆఫ్ ఆర్ట్ అనేటువంటి ఇమేజ్ లేకుండా, బహుశా ఇప్పుడు ఢిల్లీ రైల్వే స్టేషన్ చూస్తే మనకు అదే వస్తుంది, ఒక పెద్ద గ్లోబ్ లాగా. చూడండి, ఇది ఒక సైడ్ ఎలివేషన్, ఇది ఇంకో సైడ్ నుంచి చూస్తాం, ఒక పెద్ద గ్లోబ్ లాగా ఒక ఆర్టిస్టిక్ గా దాన్ని ప్రజెంట్ చేశారు. సో ఈ స్కీమ్ కింద చేసేటువంటి ఈ ఎలివేషన్స్ వలన రైల్వే శాఖ ప్రయోజనం ఉంటుందా, కేవలం ఇది ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్షన్ కోసమో వచ్చేటువంటి టూరిస్టులను సాటిస్ఫై చేయడం కోసమో చేస్తున్నారని అనుకోవాలా? లేదు, ఖచ్చితంగా ఆదాయం ఉంటుంది సార్ రైల్వే శాఖ. ఇప్పుడు ఏది కూడా ఫెసిలిటీస్ పెరిగితే, ఇప్పుడు రేపు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఈరోజు ఒక 500 రూపాయలు ట్రైన్ టికెట్ ఉందనుకోండి, రేపు ఈ స్థాయి ఫెసిలిటీస్ వచ్చినప్పుడు దాన్ని 600-700 చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే లేకపోతే ఇట్లా మెయింటెనెన్స్ కంప్లీట్గా ఈజీ కాదు కదా. కానీ అంటే మారుమూల ప్రాంతాలకు కూడా, ఇప్పుడు మంచిర్యాల రైల్వే స్టేషన్ ఇమేజ్ ఇది, మంచిర్యాల రైల్వే స్టేషన్ ని ఆ రేంజ్ లో ప్రొజెక్ట్ చేస్తే అంత, అంటే అది ఒక జంక్షన్ పాయింట్ లాగా ఉంటుంది కానీ డెస్టినేషన్ పాయింట్ లాగా ఉండదు. అక్కడ రాబడి ఉంటుందా? ఎంత బాగా చేస్తారు చూడండి అసలు. 1300 చిల్లర రైల్వే స్టేషన్ వాళ్ళు సెలెక్ట్ చేయడంలో బహుశా ఈ పాయింట్ కూడా కన్సిడర్ చేసి ఉండొచ్చు సార్. ఎందుకంటే అక్కడకున్న జనసమర్థం ఎంత ఉంటుంది ఏందని అవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని, అక్కడ ఫుట్ఫాల్ ఎంత ఉంటుంది, ఎన్ని ట్రైన్లు ఆగుతున్నాయి, అది ఎక్కడెక్కడ స్ట్రాటజిక్ లొకేషన్ ఉండదు, ఇవన్నీ ఆలోచించి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే నాయుడుపేట లేదు దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ నాయుడుపేట లేదు అంటే అది గూడూరు ఉంది. మళ్ళీ గూడూరు అంటే గూడూరు జంక్షన్, ఏపీలో సెలెక్ట్ అయిన స్టేషన్స్ గూడూరు జంక్షన్ అనమాట. గూడూరు నుంచి ఎంగడగిరి మీద తిరుపతి పోద్ది, గూడూరు నుంచి నాయుడుపేట మీద చెన్నై పోద్ది. నాయుడుపేట అంత ఇంపార్టెంట్ అని ఫీల్ అవ్వలేదేమో, కాబట్టి అది ఈ లిస్ట్ లో లేదు. అదే మీరు చూసినారంటే అనకాపల్లి, ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 500 స్టేషన్లు, అవును, ఇప్పుడు 1337 స్టేషన్స్ వచ్చినారు. సో స్లోగా బహుశా నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఎన్ని ఆగుతాయి, ఎంతమంది ప్రయాణికులు అక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారు, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసి ఇప్పుడు లిస్టులో ఇవి పెట్టుండొచ్చు సార్. వన్స్ ఇవి డెవలప్ అయ్యి మళ్ళీ రైల్వేకి ఇన్కమ్ ఇంప్రూవ్ అయ్యిందంటే నెక్స్ట్ ఫేజ్లో మీరు అన్నట్టు ఈ నాయుడుపేట అని ఇంకా చిన్న ఊర్లనే అవన్నీ చేసేదానికి అవకాశాలు ఖచ్చితంగా ఉండొచ్చు యాక్చువల్గా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి దీన్ని మనం. బట్ ఏది ఏమైనప్పటికీ వాళ్ళ బేసిక్ ప్లాన్ ఏంటంటే రైల్వేలో ప్రయాణించేటటువంటి ప్రయాణికులకి ఒక వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనేసి. అంటే ఇప్పుడు ఒక బయట దేశాలకు పోతే వాళ్ళకి ఎలాంటి ఫీల్ వస్తుందో అలాంటి ఫీలు ఇక్కడున్న రైల్వే స్టేషన్స్లో కూడా ఫెసిలిటీస్ పరంగా కానీ, లుక్ అండ్ ఫీల్ పరంగా కానీ అన్ని రకాలుగా ఇవ్వాలన్నది మన రైల్వే యొక్క
ఆలోచన. ఒకప్పుడు మీరు మన గవర్నమెంట్ చూస్తే ఒకప్పుడు సార్ ఏంటంటే అంటే ఒక్కసారి చూడండి, ఇది మొత్తం బడ్జెట్లు లెక్క చూస్తే 1337 రైల్వే స్టేషన్స్ ని దేశవ్యాప్తంగా ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద చేసినారు, ఐడెంటిఫై చేశారు. అవును. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి చూస్తే 9417 కోట్ల రూపాయలు కేటాయించారు. లాస్ట్ టైం 886 కోట్లు అంటే దానికంటే పెరిగినట్టే లెక్క, అంటే 11 రెట్లు పెరిగిందని చెప్పని చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్. సో ఏపీకి ఇచ్చినటువంటి దీన్ని మనం ఒక క్రైటీరియాగా తీసుకుంటే, ఎందుకంటే ఏపీ ఇప్పుడు కంప్లీట్ స్టేటే పునరుజ్జీవింపబడుతున్నటువంటి పరిస్థితిలో ఉంది. రాష్ట్రానికి 11 రెట్ల బడ్జెట్ ని పెంచింది. సో 11 రెట్ల బడ్జెట్ పెంపు అనేది రిఫ్లెక్ట్ అయ్యేటువంటి క్రమంలో రైల్వే స్టేషన్స్ లో మాత్రమే ఫిజికల్ గా కనిపిస్తుంది, రైళ్లలో ఎంత పెట్టినా కానీ కనబడకపోవచ్చు. కాబట్టి ఏపీలో 72 రైల్వే స్టేషన్స్ సెలెక్ట్ చేశారు ఈ కేటగిరీ కింద అనుకోవచ్చా? ఖచ్చితంగా సార్, ఆ రకంగానే అనుకోవచ్చు. ఇప్పుడు అంటే రైళ్లలో రిఫ్లెక్ట్ కాకపోవచ్చు కానీ, అంటే ఇక్కడ వచ్చేసి జనాలు ప్రయాణం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంటుంది సార్ ఈ ప్లేసెస్లో అంతా. సో అది కాకుండా ఏంటంటే స్టేట్ సపరేట్ అయిన తర్వాత దాన్ని పెద్దగా పట్టించుకున్న సందర్భాలు లేవు. అందుకని ఇప్పుడు చూసినారంటే ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ అలయన్స్ ఉన్నప్పుడు రైల్వే సంబంధించి ఈవెన్ ఇప్పుడు అమరావతి మీద కూడా నంబూరు నుంచి ఆ ట్రాక్ కూడా కొత్త రైల్వే లైన్ 2000 చిల్లర కోట్లు 2450 కోట్ల దగ్గర ఇచ్చిన, అది ఒక 50-60 కిలోమీటర్లు కవర్ చేసే విధంగా. అంటే సో మొత్తానికి ఏంటంటే ఇది చేయడం ద్వారా ఒక రెవెన్యూ పెరిగే అవకాశం కూడా ఉంటుంది సార్. మామూలుగా అంటే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అక్కడికి ఇక్కడ మూవ్ అవ్వడము, కొంచెం గూడ్స్ సంబంధించి అంటే కొన్ని వస్తువులు ఇప్పుడు ట్రైన్ అంటే ఓన్లీ మనసులనే తీసుకుపోదు సార్, కొన్ని బోగులు ఉంటాయి అక్కడ, బైకులని లేకపోతే ఇంకేదైనా సామాన్ అని అవన్నీ కూడా ఎక్కిస్తారు. యాక్చువల్లీ అంటే కార్గో కూడా టాప్ ప్రయారిటీ పెడుతున్నారు. వ్యాపారం రావాలంటే పెట్టాలి కదా సార్, అది లాజిస్టిక్స్ పెడుతున్నారు. సో అంటే ఒకటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాంగిల్లో కూడా రాష్ట్రంలో ఇప్పటికే 84,559 కోట్ల రూపాయల ప్రాజెక్టులు జరుగుతున్నాయి. 73 రైల్వే స్టేషన్స్ అభివృద్ధి చేస్తున్నారు. కొత్తగా 1660 కిలోమీటర్ల రైల్వే ట్రాక్లు వేస్తున్నారు. సో ఏపీ టాప్ ప్రయారిటీలోకి వెళ్ళింది. ఇక్కడ రైల్వే బడ్జెట్ కేటాయింపులు ఎప్పుడు కూడా అది కనబడట్లేదు, ఆ ప్రయారిటీ రావట్లేదు అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ పక్షాన చూస్తే కనుక ఈసారి ఆ విషయంలో న్యాయం జరిగిందని అనుకోవచ్చా మనం ఏపీకి సంబంధించి? ఖచ్చితంగా చూడాలి సార్. ఇప్పుడు మీరు చూసినా కూడా 72 స్టేషన్లకు సెలెక్ట్ చేసినారు. 73 స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్స్ 73 తీసుకున్నారు. సో మీరు చిన్న చిన్న ఊర్లు కూడా ఉండే దాంట్లో మీరు అనకాపల్లి, ఆదోని, డోన్ ఎంత చాలా చిన్న ఊరు అది అసలు. ఇలాంటివి కూడా తీసుకొని చేస్తున్నారంటే ఇప్పుడు ఆ ఏపీకి ఆ ఇది చెయ్యాలన్న ఆలోచనతోనే చేస్తున్నారు అది. సో ఆ రకంగానే చూడాలి సార్. రైల్వేకి సంబంధించి ఏపీకి పూర్తి న్యాయం జరుగుతుంది ఇప్పుడు యాక్చువల్గా. అసలు సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ ఏమై ఉండొచ్చు, ఇప్పుడు ఒకవైపు ఏమో ఉడాన్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లు కడతామంటున్నారు. అవును. ఇంకోవైపు నుంచి ఏమో ఈ రైల్వే స్టేషన్లని మొత్తం రినోవేట్ చేస్తున్నారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా మౌలిక వసతులు, రవాణా సౌకర్యాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. రహదారులు ఎలాగూ ఇప్పుడు అది కూడా అన్ని 4 lanes 6 lanes, నిన్న కూడా ఒక అప్డేట్ వచ్చింది. కుప్పం నుంచి తమిళనాడుకి కనెక్ట్ అయ్యేటువంటి రోడ్డుని 4 laneగా విస్తరించి దాదాపు 84 కిలోమీటర్ల మేర దానికి ఒక 250 కోట్లు 400 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రిపేర్ అయ్యారు. సో అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్ మీద ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ ఫోకస్ పెడుతుంది అని అనుకోవచ్చా? సరే, ఎక్కడ కూడా వ్యాపార కార్యకలాపాలు పెరగాలి అని అంటే రవాణా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. రాకపోకలు ఇప్పుడు మీరు వెనకబడిన ప్రాంతం అని ఎప్పుడు అంటారు? రోడ్లు కూడా సరిగా లేకుండా ఏ బండ్లు పోలేని పరిస్థితులు ఉంటే అది ఒక కుగ్రామం అనో వెనకబడిన ప్రదేశం అనో అంటారు. ఎవరు కూడా ఏదన్నా ఒక సిటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఎన్కౌంటర్ వచ్చి రోడ్లు సార్. ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ బయట నుంచి వస్తున్నాడు, ఒక ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు రోడ్డు విస్తీర్ణంగా బాగుండిందంటే ఫస్ట్ వాళ్ళ మైండ్ అక్కడే ఫ్రేమ్ అవుతుంది. ఏమని, అచ్చా ఈ ఊర్లో డెవలప్మెంట్ అయ్యేదానికి అవకాశాలు ఉండాలి, ఇక్కడ జనాలు కొంచెం మోడర్నైజ్డ్గా ఉండారని ఒక ఫీల్ వస్తుంది. అదేవిధంగా బయట నుంచి ఇన్వెస్టర్స్ ఒక రాష్ట్రంలోకి వస్తున్నారంటే ఇప్పుడు ఈ రైల్వే కనెక్ట్ బాగుండి, రోడ్ కనెక్ట్ బాగుండి, ఈ రైల్వే స్టేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే కనుక ఖచ్చితంగా వ్యాపార కార్యకలాపాలు పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉండేటట్టు మనం చూడాలి. ఇంకొకటి, మనం ఎప్పుడు మాట్లాడుకునే విధంగా 3rd లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఉన్నటువంటి స్టేట్ ఆంధ్రప్రదేశ్ యాక్చువల్గా. సో ఇంత పెద్ద కోస్టల్ లైన్ ఉన్నప్పుడు వ్యాపార కార్యకలాపాలు జరగడానికి ఎన్నో అవకాశాలు. మళ్ళీ ఈ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి అక్కడక్కడ కర్నూలు ఏరియా కానీ, ఈ చిత్తూరు జిల్లా, తర్వాత నెల్లూరు జిల్లా, ఇటుపక్క వైజాగ్, ఇవన్నీ కంపెనీలు ఎన్నో వస్తున్నటువంటి క్రమం ఇది. ఈ సమయంలో ఈ రైల్వేని బాగా పటిష్టం చేస్తే కనుక ఈ కార్యకలాపాలు, ఈ వ్యాపార కార్యకలాపాలన్నిటికీ ఉపయోగపడేటటువంటి మంచి అవకాశం ఉండేటటువంటి సిచ్యువేషన్. అంటే ఇన్ని 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. మెయింటెనెన్స్ అనేది చాలా ముఖ్యం. ఆ విషయంలో మనం చాలా పూర్.
అవును బేసిక్ ఏంటి వాటి భవిష్యత్తు ఏంటి? అంటే ఎందుకంటే సార్ ఇన్ని రోజులు విదేశాల్లో చాలా చూసాం. విదేశాల్లో రైల్వే స్టేషన్స్ ని ఎలా మెయింటైన్ చేస్తారో చూస్తే రెండో ప్రపంచ యుద్ధంలో కుప్పకూలిపోయిన రైల్వే స్టేషన్ కూడా ఇప్పటికీ చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. మనసులు మనకి ఇక్కడ ఆ మెయింటెనెన్స్ అనేది సాధ్యం అవుతుందా? ఎస్కలేటర్లు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. వస్తాయి సార్. ఇప్పుడు రెండు రకాల చూడాలి సార్ దీన్ని. ఎట్టంటే మామూలుగా ఇప్పుడు ఒక రైల్వే స్టేషన్ ఘోరంగా ఉందనుకోండి, అంటే రైల్వే స్టేషన్కి అక్కడికి వెళ్ళి ఉండరు, ఒక పక్క ఎవరు గిల్లీలు దీన్ని ఊసిపెట్టున్నారు అనుకోండి, పరమ అసహ్యంగా ఉండేదనుకోండి, మళ్ళీ వచ్చేవాడు కూడా దాన్ని చూసినట్టు వాడు కూడా ఉయ్యాలనిపిస్తుంది. అలా కాకుండా మెయింటెనెన్స్ ఇప్పుడు ఇలాంటి ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసి పెట్టినారంటే మనుషుల ఆలోచనలో కూడా మార్పు వస్తుంది. అంటే అల్టిమేట్గా మనుషులు కొంచెం జాగ్రత్తగా బిహేవ్ చేస్తే క్లీన్లీనెస్ మెయింటైన్ చేయొచ్చు. ఇంకొకటి ఏదేమైనప్పటికీ ఇప్పుడు 3 ట్రిలియన్ల ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ భారతదేశం అవతరించాలని చెప్పేసి మోడీ గవర్నమెంట్ ప్రయత్నిస్తున్న సందర్భంలో ఇలాంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయకపోతే ఆ దిశగా ప్రయాణించే అవకాశాలు తక్కువ యాక్చువల్గా. సో ఈ క్రమంలో చేసేటటువంటి ప్రయత్నంగా చూడాలా. మెయింటెనెన్స్, మీరనే మెయింటెనెన్స్ అనేది అంటే ఖచ్చితంగా అవుతుంది. ఆ మాత్రం ఇప్పుడు ఒక 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టినాడు అనుకోండి, దానికి తగ్గ మెయింటెనెన్స్ చేస్తేనే అది అందంగా ఉంటుంది. 10 మంది మనుషులు కూడా పెట్టాలి, క్లీన్ మెయింటైన్ చేయాలా. ఇప్పుడు అంటే అవన్నీ చేయాలంటే ఏమవుతుందంటే ఇప్పుడు రాష్ట్ర ఎకానమీ పెరిగిందంటే, దేశ ఎకానమీ పెరిగిందంటే ఆటోమేటిక్ గవర్నమెంట్కి ఇన్కమ్ పెరుగుతుంది. దాన్ని పెట్టి దాన్ని మెయింటైన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేది అంటే ఒక బిజినెస్ పెంచాలా, మన ఎకానమీని పెంచాలా అనేసి ఒక ఆలోచన వేసినప్పుడు, ఇప్పుడు నేను ఒక 3 ట్రిలియన్ 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తాను సో ఇయర్ అని చెప్పేసి రైల్వే స్టేషన్లు ఘోరంగా, రోడ్లు ఘోరంగా, ఆ ఎయిర్పోర్ట్లు ఘోరంగా ఉంటే సింక్ అవుతుంది ఆ మ్యాటర్. సో ఒక ఆలోచన చేసినప్పుడు అక్కడ రూట్ లెవెల్లో అన్నీ కూడా అదే డైరెక్షన్లో పోయే విధంగా ఉండాలి అంటే ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొని ముందరికి వెళ్ళాల్సిన అవసరం ఎంతనా ఉంది. ఎన్నో మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఇవి ఎన్నో రోజులుగా అలాగే ఉండిపోయినాయి. ఇప్పుడన్నా వీ షుడ్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పటికన్నా వీళ్ళు రియలైజ్ అయ్యి 2023 ఫిబ్రవరిలో రియలైజ్ అయ్యి ఇలాంటి ఒకటి అమృత్ భారత్ స్టేషన్స్ అని చెప్పి ఆలోచన వచ్చిందని అంటే ఖచ్చితంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలా. సో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడలింగ్ అంతా మారుస్తున్నారు. ఇప్పటికెప్పటికో మారుండాలి యాక్చువల్గా, బట్ ఇంకా జరగలేదు. ఇప్పటికన్నా వాళ్ళు రియలైజ్ అవడం అన్నది ఒక గొప్ప విషయంగానే చూడాలా. రాబోయే 4-5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇవన్నీ మారేదానికి అవకాశాలు చాలా గట్టిగా ఉంటాయి. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది అమృత్ భారత్ స్టేషన్స్ పథకం కింద రైల్వే స్టేషన్స్ని పునర్నిర్మించేటువంటి ప్రణాళికలో అద్భుతమైనటువంటి వాణిజ్య ఆలోచన కూడా ఉందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. దేశవ్యాప్తంగా 1337 రైల్వే స్టేషన్స్ని పూర్తిగా రీడెవలప్ చేసేటువంటి బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అందులో ఏపీలో 73 రైల్వే స్టేషన్స్ని అభివృద్ధి చేయబోతున్నారు. అలానే తెలంగాణలో కూడా దాదాపు 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరగబోతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయితే ఖచ్చితంగా ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచ స్థాయి పర్యాటకులను కూడా ఆకట్టుకునే విధంగా, ప్రయాణికుల్ని మరింత రంజింపజేసే విధంగా ఉంటుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.